స్వస్థత కావాలంటే అస్కపల్లిస్కి వస్తారు. కానీ మన దేవుడు ఎవరండి? రాఫా. చూసి రాఫా అన్న మాట మీకు నిజంగా అర్థమవుతే, రాఫా హీబ్రూ వర్డ్ నుండి తీసినప్పుడు రాఫా అనేటప్పుడు ఈ మాట మీరు కొంచెం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. స్వస్థత. నిన్ను స్వస్థపరిచే యెహోవా అని, నా మాట పంపించి నిన్ను స్వస్థపరుస్తా, నేను నిన్ను స్వస్థపరుస్తా. ఏంటి ఆ మాట స్వస్థత అన్న మాట నిజంగా అర్థం చేసుకోవాలంటే సింపుల్ ఫామ్లో చెప్తున్నాను. చెయ్యి లేదనుకో, స్వస్థత కాదు. కళ్ళు లేదనుకో, స్వస్థత కాదు. స్వస్థత ఎప్పుడు? ఉన్న కళ్ళు పాడైందా, స్వస్థత. చెయ్యి కట్ అయిందా, ఇరిగిందా, స్వస్థత. అనారోగ్యం వచ్చిందా, ఆరోగ్యమైన దేహంలో స్వస్థత. అసలు పాటే లేకపోతే స్వస్థత లేదు. సో రాఫా అన్న మాటకు అర్థం ఏంటంటే బేసిక్లీ ఇట్ ఇస్ ద వర్డ్ టు స్టిచ్.